హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జనరల్గా ఆడియోలోని నాయిస్ని రిమూవ్ చేయడానికి మల్టిపుల్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ థర్డ్ పార్టీ యాప్స్, మనమైతే ఏఐ జనరేటెడ్ టూల్ ద్వారా సింగిల్ క్లిక్తో ఆడియోలో ఉన్న నాయిస్ని అయితే రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఆడియో క్లిప్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి అడోబ్ పాడ్కాస్ట్ని సెర్చ్ చేయాలి. సో అడోబ్ పాడ్కాస్ట్ సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ రిజల్ట్స్లో మనకి అడోబ్ పాడ్కాస్ట్ ఏఐ ఆడియో రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇది మనకి అడోబ్ పాడ్కాస్ట్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్లో ఉన్న మెనూ బార్లో టూల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టూల్స్ అనే ఆప్షన్లో మనకి ఎన్హాన్స్ స్పీచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి డ్రాప్ ఆడియో ఆర్ వీడియో టు ఎన్హాన్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్ ఫైల్స్ క్లిక్ చేయగానే మనకి ఏ ఆడియో ఆర్ వీడియోలో ఉన్న నాయిస్ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లిప్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రస్తుతం మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఒక శాంపుల్ రికార్డింగ్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ రికార్డింగ్ అప్లోడ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద రికార్డింగ్ లెంత్ అండ్ సైజుని బట్టి మనకి ఇది టైం అయితే తీసుకుంటుంది. సో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము నాయిస్ రిమూవ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేస్తాము. సో ఎన్హాన్స్ స్పీచ్ ఎనేబుల్ చేసినప్పుడు నాయిస్ ఎలా ఉంది మనం ఒకసారి చెక్ చేద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూడండి, దీంట్లో అయితే కంప్లీట్గా మనకు నాయిస్ అయితే లేదు. అలానే ఇప్పుడు ఎన్హాన్స్ స్పీచ్ అనేది డిసేబుల్ చేసి చెక్ చేద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూడండి, దీంట్లో మనకి నాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తూ ఉంది. సో ఈ ఫీచర్ని యూజ్ చేయడం వల్ల మనం ఆడియో ఆర్ వీడియో క్లిప్లో ఉన్న నాయిస్ని అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోబా టాక్స్. థ్యాంక్ యూ.